అసలు ఈ జనాలకి ఎన్ని చెప్పినా అస్సలకే మారారు. అసలు ఏం జరిగిందంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. రీసెంట్గా ఒక ఫ్యామిలీ వచ్చి ఇలా సో అండ్ సో బడ్జెట్ ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను, మంచి ఏరియా సజెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే చెప్పారు. సో అదేవిధంగా నేను ఒక ప్రాపర్టీ అయితే సజెస్ట్ చేయడం జరిగింది. వన్ ఫైన్ డే వాళ్ళని సైట్ విజిట్ కూడా తీసుకొని వెళ్ళాను అండ్ సైట్ కూడా చూపించాను. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది అండ్ క్లియర్ టైటిల్ తోటి, ఆల్ అప్రూవల్స్ తోటి, ఎవ్రీథింగ్ ఓకే. సో అది వాళ్ళకు కూడా నచ్చింది అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఓకే, ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నారు అండ్ బుకింగ్ కూడా చేద్దాం అనుకున్నారు. తీరా చూసేసరికి ఇంకా ఉంటారు కదా మిడిల్ పర్సన్స్, సెకండ్ ఒపీనియన్ అని, ఆ ఒపీనియన్ అని చెప్పేసి, సో వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నారు. సో నాకు అర్థం కాదు, మీరు డెసిషన్ మేకర్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీరు వచ్చి చూసారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, కంపెనీ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. ప్రాజెక్టే తెలియని వాళ్ళకి అండ్ కంపెనీ గురించి తెలియని వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం మీరు ఎంతవరకు కరెక్ట్ నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేనేమంటున్నా అంటే మీరు థర్డ్ పర్సన్ ఒపీనియన్ తీసుకోవడం అనేది అస్సలు రాంగ్ అని నేను అసలుకే చెప్పట్లేదు. బట్ ఏంటంటే అతను కూడా ఇన్ పర్సన్ ఉండి మేము చెప్పేది ఏంటి, డెవలప్మెంట్స్ ఏం చేస్తున్నాము, కంపెనీ ఏంటి, చుట్టుపక్కల హైలైట్స్ ఏంటి, ఇవన్నీ అతను కూడా చూసి అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ చేసినా మేము వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది మీరు, మనీ పెట్టేది మీరు, మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించినంతగా పక్కన వాళ్ళు అసలు ఆలోచించారు. ఇది నా ఒక్కదాని ఇన్నర్ వాయిస్ కాదు. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, ప్రాపర్టీ